దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. ప్రియులారా, ఒక ప్రాముఖ్యమైనటువంటి సవరణ మార్పుకు సంబంధించిన ప్రకటన ఇది. గతంలో యూట్యూబ్ ద్వారా మీ అందరికీ తెలియజేసినట్టుగా పరిశుద్ధాత్మ పాఠశాల మే నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరుగుతుంది. ఎంతో ఆశీర్వాదకరంగా కొనసాగుతుంది. వందలాది మంది విద్యార్థులు ఆత్మచేత నింపబడి ఆశీర్వదింపబడుతూ ఉన్నారు. దాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ దేవుని మహింపరుస్తున్నాం. ఇకపోతే మే నెల 26వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు జరగాల్సిన వర్డ్ అండ్ పవర్ సెమినార్కి సంబంధించి తేదీలలో చేసిన మార్పుని యూట్యూబ్ ద్వారా ఎందుకు ప్రకటించలేదు అంటే, ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో, ఎవరైతే తమ పేర్లు నమోదు చేసుకున్నారో వారికి ఎంపిక చేయబడిన వారికి మాత్రం నిర్ణయం జరిగిన మరుక్షణమే మెసేజ్లు పంపించాం. మార్పుకు సమ్మతించిన వారందరినీ కూడా అట్లాగే రిజిస్టర్లో ఉంచాము. అయ్యా, ఆ తేదీలు మాకు సాధ్యపడటం లేదన్న వారికి వాళ్ళ రిజిస్ట్రేషన్ ఫీజులు వెనక్కి పంపించేశాం. సో ఎంపిక చేయబడిన వారికి ఆల్రెడీ చెప్పాం కనుక ఇంకా అవసరం లేదు అనుకున్నాం. అయితే ఈ మధ్య ఆలోచిస్తున్నప్పుడు కొంతమంది బిడ్డలు ఆ తేదీలో రాలేకపోయామన్నారు కదా, కొన్ని ఖాళీలు ఏర్పడ్డాయి కదా, ఎవరన్నా ఔత్సాహికులు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ ప్రకటన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు మార్చిన తేదీలు ఏమిటంటే జూలై నెల 8 నుండి 18 వరకు ఇదే విశాఖపట్నం గొర్రెలవానిపాలెం మా మందిరంలో బెరాక అపోజిల్ చర్చిలో జరుగుతాయి. జూలై 8 నుండి 18 వరకు కనుక ఎవరైనా ఆసక్తి పరులుంటే సంప్రదించి చూడండి. అవకాశాన్ని బట్టి తప్పకుండా ప్రయత్నం చేస్తామని మీకు మనవి చేస్తున్నాను. ఎప్పటికట్లు ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రభు కృపలో మాకే వదిలేయాలని కూడా మీకు మనవి చేస్తున్నాను. ఇకపోతే జూన్ 6వ తేదీన సహవాస కూడిక ఉంటుంది అని మొన్న 23వ తేదీన జరిగిన సహవాస కూటంలో ప్రకటించాను. మరి దైవజనులు 2 తెలుగు రాష్ట్రాల ఆయా ప్రాంతాల నుంచి జూన్ 6కు వచ్చి మళ్లీ జూలై 18కి రావాలంటే అందరికీ మరి వీలు కాకపోవచ్చు, కొంచెం భారం కూడా అవుతుంది కనుక సహవాస కూడికను కూడా జూలై 18కే మార్చడం జరిగింది. దయచేసి ఆత్మీయ నాయకత్వానికి అప్పగించుకున్న సహవాస సేవకులందరూ గమనించాలని కోరుతున్నాను. జూన్ 6న సహవాస కూడిక లేదు, జూలై 18కే మార్చడం జరిగింది. ఇకపోతే నడిపింపులో ఉన్న సేవకులు తమ పరిచారకులను గాని బిడ్డలను గాని ఆర్డినేషన్ చేయమని అడుగుతున్నారు. అది కూడా జూలై 18నే చేయడం జరుగుతుంది. ఈ 3 ముఖ్య ప్రకటనలు మనసులో పెట్టుకోండి. వర్డ్ అండ్ పవర్ సెమినార్ సేవ ఆసక్తి కలిగిన వారికి, సేవలో ఉన్న వారికి, ఎలాంటి తర్ఫీదులు లేక వెనక ఒక బలమైన సహవాస అండలేక సేవలో కొంచెం ప్రోత్సాహం మాకు అవసరం అని ఎదురు చూస్తున్న బిడ్డల కోసం, ట్రైనింగ్స్ లేని వారి కోసం ఇది ఉద్దేశించబడిందని జ్ఞాపకం చేసుకుని అవసరతను గమనించిన వారు అప్లై చేసి చూడమని మనవి చేస్తున్నాను. ఇక్కడ వసతికి ఉన్న ఇబ్బందులను బట్టే మేము పరిమితమైన వారిని తీసుకుంటున్నాం. ఇంతకు మించిన కారణం ఏమీ లేదని గుర్తించమని కోరుతున్నాను. సహవాస కూడిక కూడా జూలై 18కి జరుగుతుంది. ఆర్డినేషన్స్ కూడా జూలై 18కి జరుగుతాయి. దయతో ప్రార్థన చేయండి, మరి తగినట్లుగా సిద్ధపడండి. జరుగుతున్న పరిచర్ల కోసం మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.